बीआरएस एमएलए हरीश राव को इस्तीफे के खत के साथ तैयार रहने सीएम रेवंत रेड्डी के तबसरों का आज खुद हरीश राव ने सख्त जवाब दिया। हरीश राव ने कहा कि कल सुबह 10 बजे वो उनका इस्तीफा लेकर असेंबली के सामने शहदा की यादगार के पास आ जाएंगे। उन्होंने रेवंत रेड्डी को भी इस्तीफे के साथ यहां आने को कहा। हरीश राव ने कहा कि दोनों के इस्तीफों के मकतूब को दानिश्वरों के हवाले कर दिया जाएगा और 15 अगस्त तक 6 जमानतों और कर्ज मुआफ़ी पर अमलवारी की सूरत में वो दानिश्वर लोग हरीश राव का इस्तीफा खत स्पीकर को दे देंगे, वरना रेवंत रेड्डी का इस्तीफा खत गवर्नर के हवाले कर दिया जाएगा। रेवंत रेड्डी की మొన్న నేను ఛాలెంజ్ చేసిన ఏమన్నాడు నేను ఆగస్టు 15 తారీఖులోగా రుణమాఫీ చేస్తా అన్నాడు। రేపు మళ్ళా మెదక్ నుంచి రేవంత్ రెడ్డికి ఛాలెంజ్ చేస్తున్నా రేపు పొద్దున 10 గంటలకు అసెంబ్లీ ముందు అమరవీరుల స్తూపం దగ్గరికి నేను వస్తా ఉన్నా। నా రాజీనామా లేఖతో నువ్వు వస్తావా? నువ్వు రాదమ్ముంటే నువ్వు ఆగస్టు 15లోగా రుణమాఫీ చేసేది నిజమైతే ఆగస్టు 15లోగా బాండ్ పేపర్ మీద రాసిచ్చిన 6 గ్యారెంటీలు అమలు చేసే వాస్తవ నిజమైతే రేపు గన్ పార్క్ దగ్గరికి మనమిద్దరం రాజీనామా లేఖలను మేధావుల చేతుల్లో పెడదాం। ఆగస్టు 15లోగా నువ్వు 6 గ్యారెంటీలను రుణమాఫీని అమలు చేస్తే నా రాజీనామా లేఖ తీసుకుపోయి స్పీకర్ గారికి ఇస్తారు। ఒకవేళ నువ్వు అమలు చేయకపోతే నీ రాజీనామా లేఖ తీసుకుపోయి గవర్నర్ గారికి ఇస్తారు। దానికి సిద్ధమేనా అని అడుగుతా ఉన్నా। నువ్వు దానికి సిద్ధమా అని అడుగుతా ఉన్నా। దమ్ముంటే రా।